నాది ఒక నిరుపేద కుటుంబం, పైగా ఆడపిల్లను, నేనేం చెయ్యగలను, నేనేమి సాధించగలను అని అనుకుంటున్నారా? అలాంటి మహిళ యొక్క రియల్ స్టోరీ మనం ఇక్కడ చూద్దాం. ఆమె పేరే కల్పనా సరోజ్. మహారాష్ట్రలోని ఒక నిరుపేద దళిత కుటుంబంలో జన్మిస్తుంది. ఆమె చిన్నతనంలోనే 12 సంవత్సరాల వయసులో బాల్య వివాహం జరుగుతుంది. అక్కడ భర్త యొక్క అత్తింటి వారి యొక్క చిత్రహింసలు భరించలేక సంవత్సరంలోనే తన యొక్క పుట్టింటికి తిరిగి వస్తుంది. ఇక్కడ బయట వాళ్ళ యొక్క సూటిపోటి మాటలతో చిత్రహింసలు పడుతుంది. అదే టైంలో తన యొక్క చెల్లి అనారోగ్యంతో మరణించడం జరుగుతుంది. తన చెల్లి చనిపోవడానికి కారణం తన యొక్క బీదరికమే, తమ వద్ద డబ్బులు లేకపోవడమే అని భావించి ఎలాగైనా డబ్బు సంపాదించాలి, ఎలాగైనా నిరూపించుకోవాలి అన్న ఉద్దేశంతో మొదట ఒక చిన్న ఉద్యోగంలో చేరుతుంది. నెలకు 60 రూపాయల జీతం. అలా ప్రారంభించి తను అంచెలంచెలుగా ఎదుగుతుంది. ఒక సొంత గార్మెంట్ స్థాపించి అందులో చాలామంది మహిళలకు ఉపాధి కల్పిస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రవేశించి అక్కడ కూడా సక్సెస్ అవుతుంది. ఆ రాష్ట్రంలో ఒక పెద్ద సంస్థ నష్టాల్లో రన్ అవుతూ ఉంది. ఆ యొక్క సంస్థని కమాని అనే వ్యాపార సంస్థని కొనుగోలు చేస్తుంది. ఆ సంస్థని 2 సంవత్సరాలలోనే లాభాల బాటలోకి తీసుకొస్తుంది. ఈ విధంగా తను అంచెలంచెలుగా ఎదిగి చాలా డబ్బు సంపాదిస్తుంది. అలా సంపాదించడమే కాదు, తను బీద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసి వాళ్ళ ఉపాధికి సహకరిస్తుంది. అదేవిధంగా నిరుపేద కుటుంబాలకు ఇల్లు లేని వారికి ఇల్లు కూడా కట్టిస్తుంది. ఈ విధంగా భారత ప్రభుత్వము ఆమె యొక్క సర్వీసును, ఆమె యొక్క సేవలను గుర్తించి ఆమెను పద్మశ్రీ అవార్డుతో సత్కరిస్తుంది. చూశారా ఫ్రెండ్స్, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళిందో. ఆమె చేసింది మనము చెయ్యలేమా? మనము చెయ్యొచ్చు. ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ.